చూడండి అన్న, మన జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్. Constructed triangle ABC is given BC is equals to 5 centimeters, AB plus AC is equal to 8 centimeters, angle ABC is equal to 60 degrees. మనము ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 3 మెజర్మెంట్స్ రిక్వైర్డ్ కావాలి. 3 మెజర్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, డ్రా ఏ రఫ్ స్కెచ్ టు అండర్స్టాండ్ హౌ టు కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్. సో ఫస్ట్ ఒక రఫ్ స్కెచ్ డ్రా చేద్దాము, దీన్ని అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ దిస్ ఈజ్ మై ఏబిసి ట్రయాంగిల్ అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఇది బి, ఇది సి అనుకుంటే బీసీ ఎన్ని సెంటీమీటర్లు? 5 centimeters. So this is A. Angle ABC, చూడండి ఇక్కడ యాంగిల్ ABC అన్నాడు. యాంగిల్ ABC అంటే మిడిల్ లెటర్ ఏముంది? బి. అదే మనకి ఇక్కడ యాంగిల్ ABC అంటే యాంగిల్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది మిడిల్ లెటర్ దగ్గర 60 degrees. నెక్స్ట్ ఇంకొక మెజర్మెంట్ ఇచ్చాడు, లిటిల్ కన్ఫ్యూజన్. ఏబి ప్లస్ ఏసి అంటే ఏబి ప్లస్ ఏసి అంటే ఈ లెంగ్త్ ప్లస్ ఈ లెంగ్త్ కలిపి ఇచ్చాడు. ఎన్ని సెంటీమీటర్లు? 8 సెంటీమీటర్. నువ్వు ఏబి ఉన్నా ఏసీ సెపరేట్గా ఉన్నా మనం దాన్ని మెజర్ చేయగలం. సారీ, ఏబి ఏసీలో సెపరేట్గా ఉంటే ఈ మెజర్మెంట్ యూజ్ చేసుకుని మనం ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయగలం. ఏబి ప్లస్ ఏసీ అన్నాడు. ఇందులో ఏబి ఎంతో ఏసీ ఎంతో మనం చెప్పగలుగుతాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 100 అనుకో. ఎక్స్ ఎంతో వై ఎంతో చెప్పగలుగుతామా? చెప్పలేం. ఇది 70 అయితే ఇది 30 అవుతుంది, 70 ప్లస్ 30. ఇది 50 అయితే ఇది 50 అవుతుంది, 50 ప్లస్ 50 100 అవుతుంది. అవునా? అలాగే ఈ రెండింటిని యాడ్ చేస్తే 8 సెంటీమీటర్స్. మరి ఇది 4 సెంటీమీటర్స్ ఉందా? ఇది 4 సెంటీమీటర్స్ ఉంటుందా? లేకపోతే ఇది 5 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇది 3 సెంటీమీటర్స్ ఉంటుందా? లేకపోతే ఇది సమ్ 6 సెంటీమీటర్స్ ఉంది, ఇది 2 సెంటీమీటర్స్ ఉండొచ్చు కదా. అంటే సో మెనీ పాసిబుల్ లెంగ్స్ ఫర్ ఏబి అండ్ ఏసీ. ఏబికి ఏసీకి డిఫరెంట్ లెంగ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయడం కష్టం కదా. అంచేతే దీన్ని మనం ఎనాలిసిస్ చేస్తాం. ఎనాలిసిస్ అంటే ఏమి లేదు, ఇక్కడ ఏబి ఉంది కదా నాన్న, ఏబిని ఇలా ప్రొడ్యూస్ చేసుకుంటా పోతాం. ఎక్కడ వరకు ఇలా ప్రొడ్యూస్ చేసుకుంటా పోతాం. ఏదో కొంత లెంగ్త్, ఎంత లెంగ్త్ ప్రొడ్యూస్ చేసుకుంటా పోతామంటే ఏబి ప్లస్ ఏసీ ఎంత ఉంటుందో అంత లెంగ్త్ దీని మీద ఇలా ప్రొడ్యూస్ చేసుకుంటే వెళ్ళిపోతాం. చేసుకుంటే వెళ్ళడం వల్ల యూజ్ ఏంటో చూడండి. ఓకే, ఇది నేను కన్స్ట్రక్షన్ నేను చేసుకున్నది నా ఎగ్జామ్షన్. ఏబి ప్లస్ ఏసీ ఎంత ఉంటుందో, ఏబి ఇక్కడ వరకు వచ్చాడు అనుకో, ఇది 8 సెంటీమీటర్స్ అనుకో. బీడీ కూడా ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది? 8 సెంటీమీటర్లు. ఏబి ప్లస్ ఏసీ ఎంత ఉందో అంత డిస్టెన్స్ని ఏబిని ప్రొడ్యూస్ చేసి అక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది డి, ఇది మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది ఏ మాత్రమే. సో బై మై అనాలిసిస్ ఏబి ప్లస్ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని సెంటీమీటర్? 8 సెంటీమీటర్. ఇది నేను తీసుకున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ బీడీ. బీడీని నేను జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 8 సెంటీమీటర్ నేను తీసుకున్నట్లయితే ఇది కంపల్సరీ ఇది 8 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్సే కదా. అప్పుడు ఏబి ప్లస్ ఏసి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ ఏ
డి అవుతుంది. ఈ ఏబి ఏమవుతుంది, కట్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ ఏబి అవతలకి వెళ్తే మైనస్ ఏబి అవుతుంది. ఏబి మైనస్ ఏబి 0 అయిపోతుంది. అంటే నాకు ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి అని వచ్చింది. అంటే ఏసీ ఎంత లెంగ్త్ ఉంటుందో ఏడి కూడా అంతే లెంగ్త్ ఉంటుందని వచ్చింది. అంటే నేనేం చేయవలసి వస్తుందంటే ఇదొక ఇలా ఇమాజినరీ ఒక లైన్ డ్రా చేసుకుంటే దీనికి ఒక పెర్పెండిక్యులర్ బైసెక్టర్ తీసుకుంటా. మీకు ముందే చెప్పాను పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏం చెప్పాను అన్న, దీని మీద ఉన్న ప్రతి పాయింట్ దీనికి ఈక్వి డిస్టెన్స్లో ఉంటుందని చెప్పాను. ఇక్కడ తీసుకున్నా దీనికి ఈక్వి డిస్టెన్స్, ఇక్కడ తీసుకున్నా దీనికి ఈక్వి డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ తీసుకున్నా ఈక్వి డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ దీని మీద ఉన్న అంటే ఈ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ దీన్ని ఎక్కడ కట్ చేస్తుంది అక్కడ కంపల్సరీ ఎవరంటారు ఏ ఉంటుంది. ఏ అనేది డికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది, సికి కూడా ఈక్వల్. అంటే సిడీలకి ఏ అనేది ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది. ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని జాయిన్ చేస్తే కనుక మనకి ఏబిసి ట్రయాంగిల్ వస్తుంది. ఇది జస్ట్ ఎనాలిసిస్ మాత్రమే. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేయాలి. అందుకే చెప్పాను పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఉన్న ప్రతి పాయింట్ తీసుకున్న 2 పాయింట్లకి ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది. మరి ఇక్కడ ఉంది కానీ దీని మీద ఉన్న పాయింట్ ఎందుకు తీసుకున్నాము ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అయింది. ఈ యాంగిల్ మీదే ఆ పాయింట్ ఎక్కడో చోటు ఉంటుంది. అంచేతే మనం అక్కడున్న పాయింట్ని కన్సిడర్ చేసి ఆ పాయింట్ని మనం ఏగా గుర్తిస్తాం. సరే, ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్లోకి వెళ్దాం. ఇప్పుడు వరకు మనం చేసింది ఓన్లీ ఎనాలిసిస్ మాత్రమే. సో ఇక్కడ నేను కొంత లెంగ్త్ తోటి బీసీని తీసుకుంటాను. బీసీ అనేది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను రఫ్గా తీసుకున్నా, మీరు కరెక్ట్గా తీసుకోండి. ఇది బీసీ 5 సెంటీమీటర్స్ డ్రా చేసేసాను. బి దగ్గర యాంగిల్ ఎంత ఉంది రఫ్ స్కెచ్ ప్రకారము 60 డిగ్రీస్ ఉంది. 60 డిగ్రీస్ కూడా గీయడం మీకు లాస్ట్ క్లాస్లో నేర్పించాను. అది చూడండి, లాస్ట్ క్లాస్ ఎలా నేర్పించాను. 60 డిగ్రీస్ అంటే మీకు కన్వీనియంట్ రేడియస్ తోటి ఒక ఆర్క్ని బిఆర్జీ సెంటర్ డ్రా చేస్తే ఇదే రేడియస్ చేంజ్ అవ్వకుండా ఇక్కడి నుంచి కూడా ఇలా డ్రా చేస్తే ఈ పాయింట్ని కలిపి జాయిన్ చేస్తే నీకు ఎగ్జాక్ట్ ఎన్ని డిగ్రీలు వస్తుంది, 60 డిగ్రీస్ వస్తుందని మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అవునా? సో ఇప్పుడు ఇది కలిపి ఇలా జాయిన్ చేశాను. ఇలా జాయిన్ చేశాను. ఓకే, దీని మీద ఎక్కడో చోట ఏ ఉంటుంది. ఎక్కడ ఉంటుందో మనకు అవుతే ప్రజెంట్ అవుతే తెలియదు. కానీ ఏబి ప్లస్ ఏడి ఎన్ని సెంటీమీటర్లు తీసుకుంటున్నాము? డి అనేది ఉండదు. డి అనేది మన టార్గెట్ కాదు, ఏనే. ఏబి ప్లస్ ఏడి లెంత్ ఎన్ని సెంటీమీటర్లు తీసుకుంటున్నాం మనము? నేను తీసుకున్నది ఎంత? 8 సెంటీమీటర్. మరి 8 సెంటీమీటర్ లెంత్ నా దగ్గర ఉండదు కదా, ఇంకా నా స్కేల్ మీద ఉండదు కనుక సపోజ్ ఈ లెంగ్త్ అని ఇక్కడ నేను డ్రా చేసుకుంటాను మామూలుగా. ఫస్ట్ సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంగ్త్ 8 సెంటీమీటర్స్ అనుకుంటున్నాను. మీరు కరెక్ట్గా తీసుకోవాలి. 8 సెంటీమీటర్స్ తీసుకుని మీ దగ్గర అందరి దగ్గర కాంపాస్ ఉంటుంది కదా, ఈ కాంపాస్ తోటి ఇదిగో నా 8 సెంటీమీటర్స్ ఇక్కడ నేను 8 సెంటీమీటర్స్ తోటి ఇక్కడ డ్రా చేసి, ఇక్కడ ఎవరుంటారు ఎగ్జాక్ట్లీ? ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎవరుంటారు? ఎవరని చెప్తారా? డి ఉంటారు. ఎందుకని?
నాకు ఏబి ప్లస్ ఏసీ ఇచ్చాడు, నా దగ్గర లేదు కనుక ఏబి ప్లస్ ఏడి అనే లెంగ్త్ని నేను దీని మీదే డ్రా చేసేస్తాను డైరెక్ట్. సరే దీని మీద ఎక్కడో చోట ఎవరుంటారు, దీని మీద ఎక్కడో చోట ఎవరుంటారు, ఏ ఉంటారు. ఆ ఏని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక పెర్పెండిక్యులర్ బైసెక్టర్ తీసుకుంటాం. పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎందుకు తీసుకుంటున్నాం కూడా మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. పెర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉన్న ఏ పాయింట్ అయినా సరే ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్. సో ఓకే, దీనికి హాఫ్ కానీ అబోవ్ తీసుకున్నాను నేను. ఈ 2 పాయింట్లకి మధ్యలో ఇలా ఎలా గీసినాను మర్చిపోకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. హాఫ్ కానీ అబోవ్ తీసుకుని ఇక్కడ ఒక ఆర్క్. సో ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ఇక్కడ ఓకే. సో ఇక్కడ ఉందాం మన ఆర్క్. ఓకే, ఇక్కడ కట్ చేస్తుంది కదా. సరే మళ్ళీ ఇంకొకటి చేస్తా. ఒకసారి మెజర్మెంట్ చేంజ్ అయిందన్న, రాంగ్ వస్తుంది మళ్ళీ. ఓకే, ఇదొకటి. మళ్ళీ ఇందాక మెజర్మెంట్ చేంజ్ అయింది కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి, సేమ్ రేడియస్ ఉండాలి. ఓకే, కరెక్ట్గా వచ్చు. సో ఇప్పుడు పెర్పెండిక్యులర్ బైసెక్టర్ దీనికి డ్రా చేశాను, అవునా. ఇప్పుడు ఈ 2 పాయింట్లని మనం కలిపి జాయిన్ చేస్తే ఇక్కడ 60 degrees యాంగిల్ మీద ఈ రే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ కంపల్సరీ ఎవరు ఉంటారు, ఏ. సార్ ఇక్కడే ఎందుకు తీసుకున్నారు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఇది ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది, ఇది కూడా ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది, ఇది కూడా ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది. కానీ మన ఏ అనేది ఈ రే ఉంది చూసావా, ఈ బీడీ సైడ్ ఉంది చూసావా, ఈ యాంగిల్ దీని మీద ఉంటుంది కనుక ఇక్కడ నేను ఏ తీసుకోవాలి. ఇప్పుడు ఏ నేను దీనికి జాయిన్ చేశాను అనుకోలాగా, ఇలా జాయిన్ చేశాను అనుకో, అప్పుడు ఫామ్ అయ్యే ట్రయాంగిలే ఇదే మన ఏబిసి ట్రయాంగిల్. ఈ లెంగ్త్ ప్లస్ ఈ లెంగ్త్ కలిపితే నా ఈ లెంగ్త్కి మళ్ళీ సరిపోదు. ఎంఐ క్లియరా? కన్స్ట్రక్ట్ చేస్తారా? కరెక్ట్గా ఎన్ని డిగ్రీలు ఉంటుంది? ఇప్పుడు ఈ లెంగ్త్ మెజర్ చేయండి, కంపల్సరీ నీకు ఎన్ని సెంటీమీటర్లు వస్తుంది? ఏబి ప్లస్ ఏసీ 8 సెంటీమీటర్. క్లియరా?